హాయ్ నమస్తే. ఆఫ్ఘనిస్తాన్తో మాకు ఈ యుద్ధం వస్తుంది కేవలం భారత్ వల్లే. పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంది, ఇది ఇక బహిరంగ యుద్ధం అని చెప్పేసి ఆయన అయితే తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్తాను ఇప్పుడు భారతదేశానికి ఒక కాలనీగా మారిపోయిందని, తాలిబాన్లు భారత్ ఫ్రాక్సీలుగా పనిచేస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ ఎందుకు ఆక్రోశిస్తుంది, అసలు తెర వెనుక ఏం జరుగుతుంది, ఈ కొత్త పరిణామం అనేది మన దక్షిణాసియా ఆ మొత్తం భవిష్యత్తును కూడా ఎలా మార్చబోతుంది, ఆ రెండు దేశాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధం అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మీరందరూ కూడా దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక కొద్ది రోజులుగా మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దులలో రావణ కాష్టంలాగా మండిపోతున్నాయని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నెల 21న పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉగ్ర దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి నంగహారర్ కానీ, పక్తితా కానీ, ఖోస్ట్ కానీ ఈ ప్రావిన్స్ల మీద ఎయిర్ స్ట్రైక్ చేసినట్టుగా పాకిస్తాన్ అయితే ప్రకటించుకుంది. తర్వాత తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ అనేది, తర్వాత ఐసిస్కే ఈ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మేము ఈ దాడులు చేశామని చెప్పేసి పాకిస్తాన్ చెప్పింది. ఈ దాడుల్ని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది మా సార్వభౌమత్వం మీద మా మీద ఉల్లంఘించడమే అని చెప్పేసి వాళ్ళు మీరు తగిన శాస్తి చేస్తామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చెప్పినట్టుగా మళ్ళీ నిన్న రాత్రి తాలిబాన్ దళాలు పాకిస్తాన్ సరిహద్దు పోస్టుల మీద మెరుపు దాడులు అయితే మొదలుపెట్టినాయి. దీనికి కౌంటర్గా పాకిస్తాన్ ఏం చేసింది, ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అట ఈ పేరు మీద ఒక భారీ సైనిక చర్య అయితే చేపట్టింది, మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది అది. కాబూల్ కానీ, కాందహార్ కానీ, పక్తియా కానీ ఇలాంటి కీలక నగరాల మీద తాలిబాన్ సైనిక స్థావరాల మీద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అయితే బాంబుల వర్షం అయితే కురిపిస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 130 మందికి పైగా తాలిబాన్లు సైనికులు చనిపోయారని చెప్పేసి, మరో 2000 మంది గాయపడ్డారని, 27 సైనిక పోస్టులు నాశనం చేశామని చెప్పేసి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా ఆయన ఉన్నాడు, సమాచార మంత్రి, ఆయన అయితే చెప్పుకున్నాడు. అయితే మరోవైపు ఏంటంటే తాలిబాన్లు ఈ లెక్కను పూర్తిగా తిప్పికొడుతున్నారు. అసలు మేము దాడులు చేస్తే 55 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు, చాలా మందిని బందీలుగా పట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు వీడియోలు కూడా పెడుతున్నారు, ఈ ఎక్స్లో వీడియోలు కూడా పెడుతున్నారు. 19 సైనిక పోస్టులని, తర్వాత 2 బేస్లను కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ప్రకటనలు అయితే చేస్తుంది. ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలతో అసలు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడం అయితే మనకైతే చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం ఏంటంటే స్పిన్ బోల్డాకు, చెమన్ వంటి కీలక సరిహద్దు ప్రాంతాలు అయితే రెండు సైన్యాల మధ్య భీకరమైనటువంటి పోరు అయితే నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇరాన్ లాంటి దేశాల మధ్యలో దూరి సర్ది చెప్పాలని చూసి ఐక్యరాజ్య సమితి కూడా మీరు సంయమనం పాటించండి అని చెప్పి పిలుపు అయితే ఇచ్చింది నామకే వస్తే, కానీ పరిస్థితి మాత్రం ఇంకా సీరియస్గానే ఉంది రెండు దేశాల మధ్య. మరి ఆ రెండు దేశాలు కొట్టుకుంటూ మధ్యలో భారత్ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి అంటే, ఈ భీకర యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఈ మంటలకు మరింత ఆజ్యమైతే పూసినాయి. తన ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాలో ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని భారతదేశం కాలనీగా మార్చారు, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు కొత్త సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి విశ్లేషకులు కానీ, మీడియా కూడా ఇదే వంత పడుతున్నారు అనమాట. అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఈ ఆరోపణలు వెనుకున్నటువంటి అసలు కథ ఏంటనేది కాస్త లోతుగా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ డూరండ్ లైన్ రేఖ దగ్గర వీళ్ళకి గొడవ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ సమస్యకు మూలం ఏంటంటే 1893 బ్రిటిష్ వాళ్ళు గీసినటువంటి డ్యూరాండ్ లైన్ లో ఉందండి. ఈ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దులో ఈ లైన్ అనేది ఉందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా ఈ డ్యూరాండ్ లైన్ని అధికారికంగా ఎప్పుడు గుర్తించలేదు. ఇది మా భూభాగాన్ని మీరు అన్యాయంగా విడదీశారు అని చెప్పేసి వాళ్ళు వాదన అయితే చేస్తున్నారు. ఈ ఒక్క వివాదం దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య గొడవలకైతే కారణమవుతుంది. పాకిస్తాన్ చేసినటువంటి స్ట్రాటజిక్ డెప్త్ అనమాట ఆ ప్లాన్ అంటే 1980 నుంచి పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఈ ఆఫ్ఘనిస్తాన్ని ఒక వ్యూహాత్మక అండగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకవేళ భారత్తో యుద్ధం వస్తే వాళ్ళ సైన్యానికి అని వనరులకు ఆఫ్ఘనిస్తాన్ ఒక సేఫ్ జోన్గా ఉండాలని చెప్పేసి పాకిస్తాన్ అయితే ప్లాన్ చేస్తుంది. ఈ లక్ష్యంతోనే పాకిస్తాన్ తన గూఢచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ ఉంది కదా, ఐఎస్ఐ ద్వారానే ఈ తాలిబాన్ని సృష్టించింది, వాళ్ళని పెంచి పోషించింది కూడా ఐఎస్ఐనే. 1996లో తాలిబాన్లు మొదటిసారిగా అధికారం చేపట్టినప్పుడు వాళ్ళని గుర్తించినటువంటి 3 దేశాల్లో కూడా పాకిస్తానే ఉందన్నమాట. అయితే ఆ తర్వాత బెడిసి కొట్టింది వ్యూహం. ఈ టీటీపీ అనేది పెద్ద తలనొప్పిలాగా పాకిస్తాన్కి అయితే తయారైందనమాట. అంటే పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదం కానీ, తాలిబాన్ నుంచి పుట్టుకొచ్చినటువంటి మరో ఉగ్రవాద సంస్థ ఈ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ అనమాట, అంటే టీటీపీ అంటారు. ఇప్పుడు ఆఫ్ఘన్ తాలిబాన్ల అండతోనే ఇదే టీటీపీ ఆఫ్ఘన్ గడ్డపై నుంచి పాకిస్తాన్ మీద దాడులు అయితే చేస్తుంది. పాకిస్తాన్ ఏ ఆయుధాన్ని అయితే ఇతరుల మీదకు ప్రయోగించాలని, మనలాంటి వాళ్ళ మీదకు ప్రయోగించాలని చూస్తుందో అదే ఆయుధం ఇప్పుడు దానికి ఎదురు తిరిగిందనమాట. అంటే
తాము సృష్టించినటువంటి తాలిబాన్లే తమకు శత్రువులుగా మారిపోయారన్నమాట. ఈ చారిత్రక తప్పిదాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. తన కన్ను తానే పొడుచుకున్నట్లుగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ యొక్క పరిస్థితి. ఈ మారుతున్న సమీకరణాలు చూసి భారత్ రోల్ కూడా మనం గమనిస్తే మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మధ్యలో ఇండియాని ఎందుకు లాగుతుందంటే, ఎందుకంటే ఒకప్పుడు తాలిబాన్లకు భద్రశత్రువుగా ఉన్నది భారతదేశం. ఇప్పుడు నెమ్మదిగా ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావాన్ని పెంచుకుంటుంది భారత్. ఈ మార్పు పాకిస్తాన్కి అస్సలు ఇష్టం ఉండట్లేదు, మింగుడు పట్టలేదు అనమాట. భారత్ అభివృద్ధి దౌత్యాన్ని చేపట్టింది. అంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారతదేశం మాత్రం అక్కడ అభివృద్ధిని నిర్మించింది. సల్మా డ్యామ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అంటారు దీన్ని, సల్మా డ్యామ్ అని. ఇది వేల హెక్టార్లకు సాగునీరు, కరెంటు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గుండెల్లో భారత్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళందరూ అభిమానించడానికి కారణం ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఇదే అనమాట. ఇక ఆఫ్ఘన్ పార్లమెంటు భవనం ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్యానికి గుర్తుగా భారత ప్రభుత్వం కట్టించినటువంటి ఈ భవనం కూడా ఇప్పటికీ అలానే ఉంది. ఇది కాకుండా జరాంజ్ దెలారామ్ హైవే అనమాట. ఇది ఇరాన్లోని చాబహార్ పోర్ట్ను తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో కలిపేటువంటి ఈ రోడ్డు అనమాట. ఈ పాకిస్తాన్ మీద ఆధారపడకుండా ఈ రోడ్డు అనేది వాళ్ళని ఉపయోగపడింది, బాగా ఉపయోగపడింది, ఆఫ్ఘనిస్తాన్లకు ఉపయోగపడుతుంది. అలాగే మానవతా సహాయం అండి. 2021లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడా ప్రపంచమంతా ఆంక్షలు పెట్టినా కానీ భారత్ మాత్రం లక్షల టన్నుల గోధుమలు కానీ మందువులు కానీ పంపించి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని ఆదుకుంటూ ఉంది. తాలిబాన్ల కొత్త వైఖరి తీసుకున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ చెప్పినట్లు తలూపినటువంటి ఆడినటువంటి తాలిబాన్లు ఇప్పుడు ఏం చేశారంటే తమ దేశ ప్రయోజనాల కోసం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. దానికోసం అంతర్జాతీయ గుర్తింపు పొందాలని చెప్పేసి, ఆర్థిక సహాయం అందాలని చెప్పి, తర్వాత దేశం వాళ్ళు ఇంకా నిర్మించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ పాకిస్తాన్ నీడ నుంచి బయటికి రావాలని చెప్పేసి తాలిబాన్లు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ అభివృద్ధి కానీ సాయం అందించేటువంటి భారతదేశంతో వాళ్ళు సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి అవసరంగా మారింది, వాళ్ళు పెట్టుకుంటున్నారు కూడా. ఈ మార్పును చూడలేకే చేతిలోంచి జారిపోతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ చూసి పాకిస్తాన్ నిరాశతో నిస్సహాయతో భారత్ మీద అబండాలు అనేవి వేస్తుందన్నమాట. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ప్రభావం ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్త ఈ యుద్ధం వల్ల కేవలం రెండు దేశాల మధ్య గొడవే కాదు, ఇది మొత్తం దక్షిణాసియా రాజకీయాలను మొత్తాన్ని కూడా మార్చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. ముందు పాకిస్తాన్కు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ముందు నీ వెనక పోయినట్టుగా తయారైందని చెప్పుకోవాలి. ఎందుకంటే తూర్పున వాళ్ళకి భద్రశత్రువుగా భావించేటువంటి మన భారతదేశం ఉంది, పశ్చిమంలోనే ఒకప్పటి మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు శత్రువు అయిపోయింది. దీని తోడు టీటీపీ ఎప్పుడు దాడి చేస్తుందో లోపల ఉగ్రవాదం అయితే పెరిగిపోతుంది. చాలా రాష్ట్రాలలో ప్రావిన్స్లు అంటారు కదా, ఆ ప్రావిన్స్లలో చాలా చోట్ల కూడా ఈ టీటీపీ అయితే దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీస్తుంది. అది కాకుండా బెలూచిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి. ఇట్లా ఇప్పటికే ఆర్థికంగా కూడా పాకిస్తాన్ చాలా దివాలా చేసింది. ఈ రెండు వైపుల యుద్ధాలు, అటు ఆఫ్ఘనిస్తాన్తో ఇటు ఇండియాతో యుద్ధాలు ఎదుర్కోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది. ఇక భారతదేశానికి ఏంటంటే వ్యూహాత్మక ప్రయోజనం కూడా ఉంది. భారతదేశం ఒక్క తోట కూడా బేల్చకుండా, ఒక్క రూపాయి కూడా సైన్యం మీద ఖర్చు చేయకుండా ఒక పెద్ద వ్యూహాత్మక విజయాన్ని అయితే సాధించింది. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దుల్లో బిజీగా ఉంటుంది. అందువల్ల భారత్ మీద కవ్వింపు చర్యలకు పాల్పడే పరిస్థితి దానికి లేదు, బలం తగ్గింది. ఆయన మనసు ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా తగ్గిపోయింది. అప్పుడప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో కొంతమంది వీళ్ళని టెర్రరిస్ట్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక దశాబ్దాలుగా భారత్ నమ్ముకున్నటువంటి సాఫ్ట్ పవర్ దౌత్యం కానీ, అలాగే పాకిస్తాన్ హార్డ్ పవర్ కంటే కూడా ఎంతో పవర్ఫుల్ అయిపోయింది అనేది ఈ సంఘటన ద్వారా ప్రూవ్ అయితే అవుతుంది. ఇక మరి ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు ఏంటంటే, తాలిబాన్లు ఏంటంటే ఏదో తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అయితే పోరాటం అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి, అమెరికా వదిలిపెట్టినటువంటి ఆయుధాలు తప్పించి వాళ్ళ దగ్గర పెద్ద కొత్తగా కొనుక్కున్న ఆయుధాలు లేవు, కొత్తగా వచ్చిన ఆయుధాలు కూడా, తయారు చేసిన ఆయుధాలు కూడా ఏం లేవు. అప్పట్లో అమెరికా వదిలిపెట్టిన ఆయుధాలన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే 70% ఆయుధాలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయట. ఇంకోటి ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఒకవైపు తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభం ఉంది. అక్కడ తినడానికి కానీ దీనికి కానీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరోవైపు అణుశక్తి ఉన్నటువంటి ఆ పక్క దేశంతో యుద్ధము పోరాటం చేయాల్సి వస్తుంది. మరి ఈ కష్టాల నుంచి వాళ్ళు ఎట్లా బయటపడతారో చూడాలి. మరి ఇక సింపుల్గా చెప్పాలంటే మాత్రం పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదానికి సపోర్ట్ చేసినటువంటి పాలసీలన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు తను తీసినటువంటి గోతులో తానే పడిపోతున్నాడు. ఆ ఫెయిల్యూర్స్ని, ఆ నిస్సహాయతని కప్పిపుచ్చుకోవడానికి భారత్ మీద నిందలేస్తున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో పెంచిన ఉగ్రవాదపు విషపు మొక్కలు ఇప్పుడు దానికే
పళ్ళను అయితే ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మొత్తం ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ తన ఫెయిల్యూర్స్ని కప్పించుకోవడానికి ఇండియా మీద నిందలేస్తుందా, లేక నిజంగానే భయపడుతుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం అని చెప్పేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.